హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడొచ్చేసి టైం మార్నింగ్ 5:30 అయింది. ఇవాళ ఎగ్జామ్ ఉందనమాట. ఇంకా వీళ్ళిద్దరు లేవలేదు. బట్ ఇంకా ఇడ్లీ వేసేసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది అనేసి స్టార్ట్ చేసేసాను. అండ్ ఇడ్లీతో పాటుగా మొన్న ఫ్లాక్స్ సీడ్స్‌తో కారప్పొడి చేశాను. అదుంది. నాకు ఇడ్లీ అయితే ఈజియెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అనిపిస్తదండి. ఒక్కసారి పెట్టేస్తే చాలు ఎంతమందికైనా చేసేయొచ్చు. ఇంకా మొన్న మీరు అడిగారు గదా! పొద్దున్నే నేను నెయ్యి ఎలా తింటున్నాను అనేసి. ఇలా ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటానండి. మీరు కరగబెట్టైనా తీసుకోవచ్చు. బట్ ఇలా పేరిన నెయ్యి అయితే నాకు చాలా ఇష్టం టేస్ట్. ఇలా అయినా తీసుకోవచ్చనమాట మీరు. ఒక్క స్పూన్ తీసుకోవాలండి. టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్. మనం ఏదైతే షుగర్‌కి ఎలా వాడతామో ఆ టీ స్పూన్ అనమాట. దాని నిండా డైరెక్ట్‌గా తినేసేయాలనమాట అంతే. ఆ తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ తాగాలి. బేసిక్‌గా ఏంటంటే ఆ నెయ్యితోటి లోపల ఇంటెస్టైన్ మొత్తం గూడా కోట్ అయిపోతుంది. దానివల్ల మనకి ఎసిడిటీ రావడం గానీ అవేమీ ఉండవు. అలానే ఫ్యాట్ ఫస్ట్ అనే డైట్‌తో మనం స్టార్ట్ చేశామనుకోండి, రోజులో ఫస్ట్ మనం ఫ్యాట్ తీసుకున్నామనుకోండి, మన మెటబాలిజం అనేది పొద్దున్నే కిక్ స్టార్ట్ అయిపోతుందనమాట. అండ్ దానివల్ల స్కిన్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది. ఇంతకుముందు నేను అంత నమ్మలేదు. బట్ నేను ట్రై చేసి చూసి నా స్కిన్ అంతా బాగా అయిపోయింది. సో, ఇంకా దాన్ని నేనిప్పుడు రిలీజియస్‌గా మళ్ళీ ఫాలో అయిదాం అనుకుంటున్నాను. ఒక 1 వీక్ నుంచి అలా తింటున్నా నేను. ఒక పావుగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరేమన్నా తినొచ్చు, టీ తాగొచ్చు. అసిడిటీ అంతా పోతుంది. సో, నేనైతే టీ తాగేశాను. వాళ్ళిద్దరిని ఇంకా నేను 6:30కి లేపా అనమాట. ఎగ్జామ్ డే రోజైతే నేను మా అబ్బాయిని పొద్దున్నే లేపి చదివించను. ఫుల్‌గా ఇంకా వాడికి నిద్ర మొత్తం సరిపోయే వరకి పడుకొనిస్తాను. జస్ట్ ఇంకా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. ఇంకెంత చదివినా ముందు రోజు వరకే. ఎందుకంటే నిద్ర ప్రాపర్‌గా ఉండాలి అనేసి. ఇంకా వాళ్ళిద్దరిని నేను 6:30కి లేపాను. మా హస్బెండ్ ఏమన్నారంటే, ఎవ్రీ టైమ్ ఇప్పుడు వీక్ డేలో ఎగ్జామొస్తే తను బిజీగా ఉంటారు కాబట్టి నేనే డ్రాప్ చేయాలి, నేనే పిక్ చేసుకోవాలి తప్పదు. తనకు కాల్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. సో, ఇవాళ సాటర్‌డే కదా! నువ్వు రెస్ట్ తీసుకో. నేను డ్రాప్ చేసి నేనే పిక్ చేసుకుంటా అన్నారు. నాకైతే ఇంకా హాలిడే ఇచ్చేసినట్లుగా అనిపించిందనమాట. చాలా రిలాక్స్డ్‌గా అనిపించింది. సో, ఇవాళ నాకు దింపే పని లేదు కాబట్టి కొద్దిగా రిలాక్స్డ్‌గా ఉంది. నేను వాళ్ళిద్దరితో పాటే కిందకొచ్చాను. 7:30 అయింది ఇప్పుడు. ఎండ చాలా బాగా వస్తుంది. సో, కొద్దిగా విటమిన్ డి తీసుకుందాము, స్లో వాక్ చేద్దాం ఒక 15 మినిట్స్ అనేసి కిందకొచ్చా. అసలు ఇలాంటి ఎండ తీసుకొని జమానా అయిపోయింది. ఇంతకుముందు ఎప్పుడో నేను మార్నింగ్ వాక్ చేసేదాన్ని. ఇప్పుడైతే అసలు చేయట్లేదు. గుర్తు కూడా లేదు నాకు నేను మార్నింగ్ వాక్ ఎప్పుడు వెళ్ళాను అని. ఎక్కువగా ఈవినింగే వెళ్ళగలుగుతున్నా, మార్నింగ్ అసలు కుదరట్లేదు. బట్ ఇంకా ఇలా ఛాన్స్ దొరికినప్పుడన్నా వెళ్ళాలి కదా. సో, ఇప్పుడైతే చాలా బాగుంది ఎండ, వేడిగా కూడా లేదు. ఒక 20 మినిట్స్ వాక్ చేసి పైకొచ్చేసానండి. ఇవన్నీ గూడా హ్యాండ్ వాష్ చేసే క్లోత్స్ అనమాట. నేను 10 రోజుల వరకి అలా ఏవైతే హ్యాండ్ వాష్ ఉంటాయో అవన్నీ అలా పెడుతూ ఉంటాను. వాషింగ్ మిషన్‌లోవి ఎవ్రీడే 1 లోడ్ వేస్తాను. బట్ హ్యాండ్ వాష్‌వి కొన్ని ఒక 10 బట్టలు అలా అయ్యే వరకి వెయిట్ చేసి ఒకేసారి నేను కలర్ వైస్‌గా డివైడ్ చేస్తాను అనమాట. బ్లాక్స్ అన్నీ వాష్ చేస్తాను. మరూన్స్ అన్నీ వాష్ చేస్తాను అట్లా. సో, అలా డివైడ్ చేసుకొని ఒకదాని కలర్ ఒకటి అంటకుండా నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను. ఇవాళ ఆ పని గూడా పెట్టుకున్నాను. ఒకవైపు బట్టలు నానుతూ ఉన్నాయి. ఇంకోవైపు నేను డస్టింగ్ చేస్తున్నా అనమాట. ఎవరు లేనప్పుడు ఇల్లు క్లీన్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలీదు. అంటే వాళ్ళేదో అటు ఇటు తిరిగేసి పాడు చేస్తారు అని కాదు. సమ్‌హౌ ఎవరు లేకుంటే నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తదనమాట ఇల్లు క్లీన్ చేయాలి అనేసి. అడ్డం రారు గదా ఎవరు. అలానే ఇల్లు తుడిచినప్పుడు తొక్కడము అలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళని గూడా నేను రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఎవరు లేనప్పుడు చేసుకుంటే కన్వీనియంట్‌గా ఉంటది అనిపిస్తది. త్వరగా కూడా అయిపోతది. సో, డస్టింగ్ వచ్చేసి నేను ఎవ్రీ 2 డేస్‌కి ఒక్కసారి చేస్తానండి. అయినా సరే బోలెడంత డస్ట్ ఉంటది. మాది లోపలికుంటది అపార్ట్‌మెంట్, అసలు మెయిన్ రోడ్‌తో సంబంధం కూడా ఉండదు. మెయిన్ రోడ్ వైపు ఫేసింగ్ కాదనమాట. అయినా సరే డస్ట్ ఎక్కడి నుంచి వస్తదో తెలీదు. చాలా డస్ట్ ఫార్మ్ అయిపోయి ఉంటుంది. గ్లాస్ మీదైనా, దేని మీదైనా. ఇంకా నేను డస్టింగ్‌కొచ్చేసి సావ్లాన్ వెట్ వైప్స్ యూజ్ చేస్తా అండి. అవి నాకు చాలా కన్వీనియంట్‌గా ఉన్నాయి. ఇంకెప్పటినుంచో కోవిడ్ టైం నుంచి నేను అవే యూజ్ చేస్తున్నాను. అప్పుడు నేను జస్ట్ ఇంకా డిజిన్ఫెక్టెంట్ లాగా ఉంటుంది అనేసి యూజ్ చేశాను. ఇంకిప్పుడేంటంటే చెక్క మీదైనా వాటితో తుడవచ్చు అండ్ గ్లాస్ మీదైనా తుడవచ్చు. ఇంకేవైనా తుడిచేయొచ్చు కాబట్టి ఇంక నేను అవే యూజ్ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క రూమ్‌కి ఒక్కొక్క షీట్ పడుతుంది నాకు.
సో, ఇంకా అన్ని రూమ్స్‌లోనూ సర్ఫేసెస్ ఇలా క్లీన్ చేసేసుకుంటా అనమాట. ఆ తర్వాత వాక్యూమ్ చేస్తాను. మీకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండొచ్చు, ఒక మెయిడ్‌ని పెట్టుకోవచ్చు కదా అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైనా నా చేత్తో చేసుకోవడమే ఇష్టం. అలాగని ఓవర్ పర్ఫెక్షనిస్ట్‌గా నా టైం వేస్ట్ చేసుకోను. బట్ ఒక ప్లాన్ ప్రకారం అన్నీ చేసుకుంటా అనమాట. ఎలాగో యూఎస్‌లో నేను 7 ఇయర్స్ మొత్తం పనులు ఒక్కదాన్నే చేసుకున్నాను. తర్వాత ఎప్పుడైతే ఇండియాకి మూవ్ అయ్యామో అక్కడ నాకు చాలా డిఫికల్టీ అనిపిచ్చింది. పీపుల్ మేనేజ్‌మెంట్ చాలా డిఫికల్ట్ అనిపిచ్చిందనమాట. అంటే ఒక్కోసారి వస్తారు, రారు, ఒక్కోసారి లేట్ వస్తారు. సో, వాటికంటే గూడా ఓన్‌గా చేసుకోవడం బెటరేమో అనిపిచ్చింది. తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటి అంటే డిష్ వాషర్ ఉంది కదా మాకు. సో, డిష్ వాషర్‌ని వాడకుండా పక్కన పెడితే అది పాడైపోతుంది. సో, ఇంకా ఓన్లీ మాపింగ్ అండ్ బ్రూమింగ్ కోసం నేను మెయిడ్‌ని పెట్టుకున్నాననుకోండి, అదేముందిలే ఇంకా వాక్యూమ్ చేసుకుంటే అయిపోతది అనిపిస్తది. సో, అలా నేను థింక్ చేస్తూ ఉండే. బట్ స్టిల్ నేను మెయిడ్‌ని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఏమయ్యేదంటే నేను మా మెయిడ్‌తో డిషెస్ వాష్ చేయించి డిష్ వాషర్‌లో వేసేదాన్ననమాట. డబల్ డబల్ పనులయిపోయాయి. ఇంకా ఇలా కాదు నేనే చేసుకుందాంలే. ఇంతకు ముందు గూడా చేసుకున్నా ప్లస్ మనకి ఫిట్‌నెస్ లాగా గూడా ఉంటది ఇంట్లో పనులు. ఇన్‌ఫాక్ట్ మనం బయటికి వెళ్ళి ఎక్సర్‌సైజ్ చేసే కంటే ఇంటి పనుల్నే ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే వెయిట్ లూజ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతది. ప్లస్ నా పనిని బట్టి నేను చేసుకోవచ్చు. లైక్ నాకు షూట్స్ చాలా ఉన్నాయి, బిజీగా ఉన్నాను అంటే ఆ రోజు నేను ఈ పనులన్నీ స్కిప్ చేసుకోవచ్చు. ఇవాల్టిలాగా నేను కొద్దిగా ఫ్రీగా ఉన్నాను అంటే అన్ని పనులు ఒకేసారి చేసుకోవచ్చనమాట. సో, అలా నా ప్లాన్ ప్రకారం చేసుకోవచ్చు అన్నట్లుగా నేనింక బ్రీఫ్‌గా కొన్ని రోజులు మెయిడ్‌ని పెట్టుకున్నా గానీ, ఇంకా తర్వాత నేనే చేసుకుంటున్నాను. ఇవాళ వంట పని గూడా లేదనమాట. నిన్న మా మమ్మీ చికెన్ కర్రీ ఇచ్చింది. సో, అది ఇవాల్టి మధ్యాహ్నానికి కూడా వస్తది. రైస్ ఒక్కటి పెడితే చాలు. అందుకే నాకేంటో ఇవాళంతా ఖాళీగా ఉన్నా కాబట్టి, అన్ని పనులు ఒకేసారి చేసుకుందాము అనేసి అన్నీ ఫటాఫట్ చేస్తూ ఉన్నాను. అందులో ఎర్లీగా లేచాను గదా! ఎందుకో బాగా ఎనర్జిటిక్‌గా అనిపిచ్చింది. అండ్ మొత్తం డిషెస్ కూడా డిష్ వాషర్‌లో వేసేసాను. ఆల్రెడీ లాండ్రీ లోడ్ గూడా అయిపోయింది. ఆరేసాను కూడా. ఇంకా హ్యాండ్ వాష్ బట్టలైతే కలర్ ప్రకారం నేను వాష్ చేస్తా అనమాట. ఫస్ట్ వచ్చేసి లైట్ కలర్స్ వాష్ చేస్తాను. అవి ఆరేసి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా డార్క్ కలర్ అవన్నీ కలిపి ఒకేసారి నానబెడతాను. అట్లా అట్లా చేసుకుంటూ బ్లాక్‌వి లాస్ట్‌లో వాష్ చేస్తా అనమాట. సో, వాటి కలర్స్ ఒకదానికొకటి అంటకుండా కొద్దిగా టైం పడతది. అవి కొద్దిసేపు నడుస్తూనే ఉంటది ఆ ప్రాసెస్. సో, అవి నడుస్తూనే ఉన్నాయి. అంతలో ఈ డిషెస్‌వి గూడా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా తర్వాత ఇల్లంతా ఒకసారి సర్దేసి వాక్యూమ్ పెట్టేస్తున్నాను. చాలామంది మీ వాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పండి అనేసి క్వెషన్స్ వేస్తున్నారు. 2 ఇయర్స్ బ్యాకే నేను తీసుకున్నాను. రివ్యూ గూడా పెట్టాను గానీ, ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు గాబట్టి బ్రీఫ్‌గా చెప్తాను. అలానే డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, టాప్ కామెంట్‌లోను ఇంతకు ముందుది డీటెయిల్ రివ్యూ గూడా యాడ్ చేస్తానండి లింక్. మీరది చూసారంటే కంప్లీట్‌గా మీకు ఈచ్ అటాచ్‌మెంట్ ఎలా పనిచేస్తుంది అనేవి అర్థమవుతదనమాట. ఇదొచ్చేసి డైసన్ V8 మోడల్. నేను డైసన్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాను. మీరు అమెజాన్ నుంచి గూడా తీసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 34,000 పడింది. నేను కోవిడ్ టైంలో తీసుకున్నా అనమాట. అప్పుడు ఇంకా నీట్‌గా ఉండాలి అనేసి బాగా అన్నీ క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళం గదా! అందుకనే బేసిక్‌గా నేను వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను. బట్ వాక్యూమ్ తీసుకునేటప్పుడు మనకు చాలా క్వెషన్స్ వస్తాయండి. ఏది తీసుకుంటే బెటర్? ఏ బడ్జెట్‌లో తీసుకుంటే బెటర్ అనేసి. నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో జస్ట్ మీకొక 2, 3 సజెషన్స్ ఇస్తాను. అలానే దీని అటాచ్‌మెంట్స్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇది ఫిల్టర్‌లెస్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఫిల్టర్ మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. అందుకే కొంచెం కాస్ట్‌లీ పడింది. అలానే డైసన్ ఈస్ ద బెస్ట్ కంపెనీ అనమాట. వీటిల్లో వాక్యూమ్ క్లీనర్స్‌లో. అందుకని నేను అది తీసుకున్నాను. ఇలా మనం డస్ట్ బిన్ దగ్గరికి తీసుకెళ్ళి డస్ట్ మొత్తం అలా డిస్పెన్స్ చేసేయొచ్చు. ఇప్పుడు నేను చూపించిన నెస్ట్ ఉంది కదా, అది ఆర్టిఫిషియల్‌ది కాదు. న్యాచురల్‌ది. నేను ఇలా పైన ఈ 2 మనీ ప్లాంట్స్ కూడా పైనే పెట్టేదాన్ని. దాంట్లో కూడా మనీ ప్లాంటే ఉండేది. బట్ అలా ఎందుకు బర్డ్స్ దానికి అట్రాక్ట్ అయ్యాయో తెలీదు గానీ, అవొచ్చేసి ఇంకా గడ్డి రోజుకి 1, 2 తెచ్చుకునేవి తెలుసా? తెచ్చుకొని ఇంక అలా పెట్టుకొని వాటి గూడు తయారు చేసుకున్నాయనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను అది తీసుకొని లోపల తీసుకొచ్చా. అప్పుడు మేము పెయింటింగ్ ఏపిస్తున్నాము ఇంట్లో మొత్తం. సో, ఈ బ్లాక్ కలర్ అంతా అప్పుడే వేయించా అనమాట. సో, పెయింటింగ్స్ అవుతున్నాయి గదా అనేసి మొత్తం ఈ పాట్స్ అన్నీ గూడా కిందకి దించేసి, సో, అది గూడా లోపల తీసుకొనొచ్చారు పనోళ్ళు. సో, వాళ్ళు తీసుకొని రాగానే బర్డ్స్ అయితే లిటరల్‌గా ఎదురుంగకి వచ్చి, నా ఎదురుగా అట్లా గాల్లో ఎగురుకుంటూ అరుస్తా ఉన్నాయనమాట. కీ 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 అని. నాకు చాలా బాధేసిందింక.
అరే ఇంకా తీయొద్దులే ఈ నెస్ట్ అనేసి మళ్ళీ అక్కడే పెట్టేశాను. అండ్ లాస్ట్ 2 years నుంచి అవి అందులోనే ఉంటున్నాయి. అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా నేను కూడా దాంట్లో ఉన్న ప్లాంట్ గురించి పట్టించుకోలేదు. ఇంకా ప్లాంట్ పోయింది, డ్రై అయిపోయి. ఇంకా అది బర్డ్ నెస్ట్ కింద అట్లా వదిలేసాం అనమాట. అది సో మార్నింగ్ అయితే భలే మంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. పొద్దున్నే 6 o'clockకే లేచి బయటకు వెళ్ళిపోతాయి, మళ్ళీ ఈవినింగ్ 6కి వచ్చేస్తాయి అనమాట. సమ్మర్లో నేను ఇక్కడ వాటర్ పెడతాను, అవి కావాలంటే తాగుతాయి అని. బట్ బర్డ్స్కి ఎలా అంటే ఒక అలవాటు అనేది ఉండాలన్నమాట. అలవాటు లేకుండా అవి సడన్గా నెక్స్ట్ డే నుంచి గుర్తించవు అవి ఇక్కడ ఫుడ్ ఉంది వాటర్ ఉంది అనేసి. అలా పెట్టి వదిలేయాలి, కొన్ని రోజులకి అవి చూసి అప్పుడు తాగుతాయి అనమాట. సో ఇంకా పెట్టడం స్టార్ట్ చేయాలి అది కూడా. ఇంకా వాక్యూమ్ మెయిన్‌ది ఉంటుంది గదా! అదొచ్చేసి ఎప్పుడూ ఇలా డాకింగ్ స్టేషన్‌లోనే ఉంచాలండి. ఎప్పుడు అలా చార్జ్‌లో ఉంచాలి. బట్ పెద్దగా కరెంట్ బిల్ ఏమీ అవ్వదు. అది ఆటో స్టాప్ అయిపోతుంది. బట్ అలా పెట్టేసి ఉంచాలనమాట చార్జ్‌లో. ఏమి కాదు, పర్లేదు. ఇలా లైట్స్ వస్తూ ఉంటాయి. 3 లైట్స్ వచ్చాయి అంటే కంప్లీట్‌గా చార్జ్ అయినట్లు అర్థం. అలా పెట్టుకోవాలి. అండ్ ఇవొచ్చేసి అటాచ్‌మెంట్స్ అనమాట. అంటే ఇంకా చాలా అటాచ్‌మెంట్స్ ఉన్నాయి. బట్ నేను ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే అటాచ్‌మెంట్. సో, మెయిన్ దానికి ఈ అటాచ్‌మెంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. ఈ స్టిక్‌ది ఉంది గదా! ఇదొచ్చేసి మెయిన్‌గా ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి. ఆ పక్కన సేమ్ అలాంటిదే ఇంకొకటి గూడా ఉంది గదా! ఇదొచ్చేసి కార్పెట్స్ క్లీన్ చేసుకోవడానికనమాట. సో, నేను గ్రాస్ కార్పెట్‌ని దీంతో క్లీన్ చేస్తూ ఉంటాను, ఈ అటాచ్‌మెంట్ పెట్టుకొని. మీ ఇంట్లో నార్మల్ కార్పెట్ ఉన్నా గానీ చాలా క్లీన్ అవుతది. 99% అన్నీ పోతాయన్నమాట. ఇంకా ఈ బ్రష్‌ది ఉంది గదా! నిన్న నేను నా బెడ్ స్టోరేజ్‌లో క్లీన్ చేశాను దీనితోటే. సో, ఈ అటాచ్‌మెంట్ పెట్టుకొని షెల్ఫ్స్ కానీ, ఏవైనా గానీ, డ్రావర్స్ కానీ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇదొచ్చేసి సోఫాల్లో ఇలా మూలలుంటాయి గదా! వాటి కోసం అనమాట. ఈ 4 నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను గాబట్టి, ఇవే నేను బయట పెట్టుకొని మిగిలినవి కొద్దిగా లోపల షెల్ఫ్‌లో పెట్టేసా అనమాట. డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు నేను అవి గూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నా ఎక్స్‌పీరియన్స్‌తో మీకొక పాయింట్ చెప్తానండి. రోబో వాక్యూమ్ కొంటే బెటరా? ఇలాంటి వాక్యూమ్ కొంటే బెటరా? అంటే మీకు ఎవ్రీ డే బేసిక్‌గా మెయిడ్‌ని రీప్లేస్ చేసేలాగా ఇల్లు ఊడవడం, తుడవడం చెయ్యాలి అంటే గో ఫర్ రోబో అండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇక్కడ నేను మాపింగ్ చేస్తున్నా ఇప్పుడు. సో, ఈ పనులు మీరు మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా రోబోనే చేసేస్తది. వెట్ అండ్ డ్రై 2 రకాలుగా క్లీన్ చేస్తున్నాయి. లేదు మీకు ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవాలి, విండోస్ క్లీన్ చేసుకోవాలి, కర్టన్స్ క్లీన్ చేసుకోవాలి అంటే మాలాంటి వాక్యూమ్ తీసుకోండి. నేను వాక్యూమ్ తీసుకున్నప్పుడు నాకు రోబో గురించి అంతగా తెలీదనమాట. ప్లస్ అప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఇంక అన్నీ తుడిచేద్దాం, క్లీన్ చేద్దాం అన్నట్లు నేను ఇది తీసుకున్నా. రోబో వాక్యూమ్ గూడా మీకు ఇదే ప్రైస్ పడుతుంది. 30+ పడుతుందనమాట. సో, మీకు ఎవ్రీడే చాలా పని తగ్గుతుంది. 1 అవర్ టైం సేవ్ అవుతుంది. సో, గో ఫర్ రోబో. నేను తీసుకోవాలనుకుంటున్నా గానీ, ఇది బానే ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఒకటి మంచిదున్నప్పుడు ఇంకోటి ఎందుకు అన్నట్లు తీసుకోవట్లే. Richard. Hey, Richard. My name is Jim Brass. I'm a detective. Do you know why you're here? నెట్‌ఫ్లిక్స్‌లో 'సీఎస్ఐ'ది కొత్త సీజన్ వచ్చింది. ఆ ఎపిసోడ్స్ చూసుకుంటూ కూర్చున్నాను. వీళ్ళిద్దరూ వచ్చేసరికి 1:00 అయిందనమాట. రైస్ పెట్టేశాను. ఇంకా చికెన్ కర్రీ అయితే ఎలాగో ఉంది. ఈవినింగ్ మార్కెట్‌కి వెళ్ళాలి అని దానికి తగ్గట్లుగానే రెడీ అయిపోయి కూర్చున్నాను. మళ్ళీ ఊరికే డ్రెస్ ఎవరు మార్చుకుంటారు అనేసి. సాటర్‌డే నార్మల్‌గానే నాది చాలా బిజీ డే ఉంటదనమాట. ఇంకా లంచ్‌కైతే చికెన్ కర్రీ సరిపోతుంది. డిన్నర్‌కి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. షార్ట్‌కట్ అలానే ఉంటదనమాట సాటర్‌డే రోజు. మార్కెట్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత టక్‌టక ఏదో ఒకటి చేసేయడము అలా. అండ్ ఇవన్నీ గూడా ఐరన్ బట్టలు తీసుకొనొచ్చారు వచ్చేటప్పుడు. ఇంకొక బ్యాగ్ రావాలి. మొత్తం 2 మంత్స్ బట్టలు ఒకేసారి చేయించామనమాట. ఎవరివి ఏంటి అనేసి చూసి సార్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరి షెల్ఫ్‌లో వాళ్ళవి పెట్టేసేయాలనమాట. ఇంటి పని చేస్తూ మనం వెయిట్ తగ్గాలి అనుకుంటే ఒక చిన్న టిప్ ఏంటంటే అన్ని పనులు ఒకదాని వెనకాల ఒకటి ఆగకుండా చేసుకోవాలండి. బ్రేక్స్ తీసుకోకూడదనమాట. అది హాఫ్ ఎన్ అవరే అవ్వనివ్వండి, 45 మినిట్స్ అవ్వనివ్వండి, 1 అవర్ అయినా అవ్వనివ్వండి. ఒకవేళ మీకు మెయిడ్ ఉందనుకోండి, అయినా సరే మీరు ఎక్స్‌ట్రా పనులు ఏవో కొన్ని చేస్తూనే ఉంటారు. డెఫినెట్‌గా ఐ నో యాజ్ ఎ హోమ్ మేకర్ డస్టింగ్ చేసుకోవడమో, ఏదో ఒక పని మొక్కల పనో ఏదోకటి మనం చేసుకుంటూ ఉంటాం గదా! అవే పనులు బ్రేక్ తీసుకోకుండా ఒకదాని వెనకాల ఒకటి ఫటాఫట్ చేసుకున్నట్లయితే మనకి వెయిట్ లాస్ కూడా అవుతుంది. హెల్త్‌కి కూడా మంచిదనమాట. మన ఛానల్‌లో వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్నింగ్ 9:00కి ఒక కొత్త వ్లాగ్‌తో కలుద్దాం. టేక్ కేర్ అండి. సీ యూ లేటర్. బాయ్.